శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో ఒక్కసారిగా మారిన ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తమైంది. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్కు రావాల్సిన 9 విమానాలను అధికారులు అత్యవసరంగా దారి మళ్లించారు. భువనేశ్వర్, వారణాసి, ఢిల్లీతో పాటు ముంబై, సింగపూర్ వంటి దేశీయ, అంతర్జాతీయ ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాలు ఇందులో ఉన్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాలను సమీపంలోని బెంగళూరుతో పాటు ఇతర విమానాశ్రయాలకు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో ఒక్కసారిగా మారిన ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, యాక్చువల్లీ నిన్న నైట్ వాతావరణం అనుకూలించలేదన్నారు. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బెంగళూరు మళ్లించారు, ఆయన విమానం కూడా. అండ్ ఇప్పటికి కూడా క్లైమేట్ కండిషన్ అలాగే ఉందంటున్నారా? చాలా విమానాలు దారి మళ్లించారు, బెంగళూరుకి మరోవైపుకి దారి మళ్లించారంటున్నారు. ఏం జరుగుతోంది? నిన్న ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురవడంతో మొత్తం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్నటువంటి ఫ్లైట్స్ మొత్తం కూడా దాదాపు 9 ఫ్లైట్స్ దారి మళ్లించారు. నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తున్న సమయంలో ఆ ఫ్లైట్స్ ని టేకప్ చేయకుండా ఒకసారిగా దాన్ని బెంగళూరుకి అక్కడ టేకప్ చేసిన పరిస్థితి. అక్కడనే రాత్రే బెంగళూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉందంటూ కూడా అక్కడ అధికారులు వెల్లడించారు. ఇప్పటికి దాదాపు 9 విమానాలు కూడా అక్కడ దారి మళ్లించారు. భువనేశ్వర్, వారణాసి, ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి విమానాలు మొత్తం కూడా బెంగళూరుకు షిఫ్ట్ చేసిన పరిస్థితి. ముంబై, సింగపూర్ నుంచి వస్తున్న విమానాలు కూడా దారి మళ్లించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ యొక్క విమానాలు మొత్తం కూడా దారి మళ్లిస్తున్నారు. ఎందుకంటే టేకప్ అవుతున్నటువంటి సమయంలో, అంటే కిందికి దిగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా స్టోరేజ్ కావడంతో అక్కడ ఎయిర్పోర్ట్ భారీ వర్షం కారణంగా ఎయిర్పోర్ట్ లో నీళ్లు ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా కొంత అటు వేరే ప్లేసెస్ కి షిఫ్ట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం వీటన్నిటిని క్లియర్ చేసేందుకు ఇది సాయంత్రం వరకు కూడా ఈ యొక్క క్లియరెన్స్ కి కొంచెం అవకాశం అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే శంషాబాద్ కు వస్తున్న విమానాలు మొత్తం కూడా బెంగళూరుకు ప్లేసెస్ కు దారి మళ్లిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.